హలో హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ సాగర్ జువాజ్ యూట్యూబ్ ఛానల్. మనం ప్రీవియస్ టాపిక్లో టైప్స్ ఆఫ్ మజిల్స్ గురించి మనం డిస్కస్ చేసుకున్నాం. అందులో నుంచి నీట్ నుంచి కానీ ఎంసెట్ నుంచి కానీ ఒక క్వశ్చన్ గ్యారంటీగా వస్తుంది. ఎందుకంటే అది ఎక్కువ మ్యాథ్స్ ద ఫాలోయింగ్స్తో క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ మజిల్స్ గురించి మీరు చూడాలనుకుంటే వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ వేస్తాను, ఆ వీడియో మీరు చూడండి. అదేవిధంగా ఈరోజు ఒక ఇంపార్టెంట్ ఆర్గన్స్ నుంచి ప్రత్యేకంగా ఎక్స్క్రిటరీ సిస్టమ్, అదేవిధంగా రెస్పిరేటరీ సిస్టమ్ నుంచి ఆర్గాన్స్ అడుగుతున్నాడు. సో మ్యాచ్ ద ఫాలోయింగ్స్ తో కానీ లేదా విచ్ ఇస్ ద స్టేట్మెంట్ ఈజ్ కరెక్ట్ ఆఫ్ రాంగ్ అని చెప్పేసి క్వశ్చన్ ఇవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ ఉన్నటువంటి నేమ్ ఆఫ్ ద ఆర్గానిజమ్స్, అదేవిధంగా నేమ్ ఆఫ్ ద రెస్పిరేటరీ ఆర్గాన్స్ అండ్ ద నేమ్ ఆఫ్ ద ఆర్గానిజమ్స్ అండ్ నేమ్ ఆఫ్ ద ఎక్స్క్రిటరీ ఆర్గాన్స్ యొక్క అసలు డిఫరెన్సెస్ ఏంటో అబ్జర్వ్ చేద్దాం. అంటే ఇక్కడ చాలా మంది కన్ఫ్యూజ్ అవుతున్నారు. ఏంటంటే రెస్పిరేటరీ ఆర్గాన్స్ దగ్గర ఎక్స్క్రిటరీ ఆర్గాన్స్ రాస్తున్నారు, ఎక్స్క్రిటరీ ఆర్గాన్స్ దగ్గర రెస్పిరేటరీ ఆర్గాన్స్ అనేది మ్యాచ్ ద ఫాలోయింగ్స్ చెప్పడం జరుగుతుంది. ఒక్కొక్కసారి ఈ రెండు రెస్పిరేటరీ అండ్ ఎక్స్క్రిటరీ ఆర్గాన్స్ మ్యాచ్ ద ఫాలోయింగ్స్ ఇవ్వడం జరుగుతుంది. సో వీటి మీద కొద్దిగా మీరు ఫోకస్ చేయండి. సో నీట్ ఆస్పిరెంట్స్ కొద్దిగా ఈరోజు రెస్పిరేటరీ ఆర్గాన్స్ ఇవే ఉన్న ఎగ్జాంపుల్స్, అదేవిధంగా ఎక్స్క్రిటరీ ఆర్గాన్స్ ఏమున్నాయో మనం చూద్దాం. సో మీకు ఆల్రెడీ తెలుసు రెస్పిరేటరీ ఆర్గాన్స్ అంటే మీకు తెలుసు రెస్పిరేషన్ తీసుకున్నటువంటి రెస్పిరేటరీ ఆర్గాన్స్ ఇన్ ఇన్వర్టిబ్రేట్స్ అండ్ ద వర్టిబ్రేట్స్, అంటే శ్వాసాంగ అవయవాలు, అంటే శ్వాస అవయవాలు అన్నమాట. సో ఇక్కడ నేమ్ ఆఫ్ ద ఆర్గానిజం తీసుకుంటే, సో నేమ్ ఆఫ్ ద ఆర్గానిజం, నేమ్ ఆఫ్ ద ఆర్గానిజం అండ్ త్రూ ద ఆర్గాన్స్. సో ఇక్కడ మీరు ఏ ఆర్గాన్స్ ద్వారా రెస్పిరేషన్ తీసుకుంటే అనే విషయం మనం తెలుసుకుందాము. సో ఫస్ట్ రెస్పిరేటరీ ఆర్గాన్స్ డిస్కస్ చేద్దాం, లేటర్ ఎక్స్క్రిటరీ ఆర్గాన్స్ గురించి మనం డిస్కస్ చేద్దాము. సో రెస్పిరేటరీ ఆర్గాన్స్ లో నేమ్ ఆఫ్ ద ఆర్గానిజమ్స్ కనుక మనం చూస్తే, సో ఇన్ ద సింగిల్ సెల్ యానిమల్స్, అంటే ఏకకణ జీవులైనటువంటి ప్రోటోజోవా, పొరిఫెరా, సింగిల్ సెల్ ఆర్గానిజమ్స్ అంటే ప్రోటోజోవా, యూగ్రినా, పారామిషన్ అంటే ఆర్గానిజమ్స్ లో కనుక చూస్తే ద రెస్పిరేషన్ త్రూ ద diffusion. So the respiration takes place by diffusion. So diffusion ద్వారా గుర్తుపెట్టుకోండి, డిఫ్యూజన్ ద్వారానే ఇవి రెస్పిరేషన్ తీసుకోవడం జరుగుతాయి. ఎందుకంటే వీటిలో ప్రత్యేకంగా రెస్పిరేటరీ ఆర్గన్ సిస్టమ్ అనేది లేదు కాబట్టి సింగిల్ సెల్లే అన్ని పని చేస్తుంది, కాబట్టి అన్ని పనులు నిర్వర్తిస్తాయి, కాబట్టి త్రూ ద సింపుల్ డిఫ్యూజన్ ద్వారా రెస్పిరేషన్ తీసుకుంటాయి. ఇన్ ద ఎగ్జాంపుల్ ఆఫ్ అమీబా. సో అమీబాలో కూడా ఆక్సిజన్ తీసుకుంటే అదేవిధంగా కార్బన్ డైఆక్సైడ్ ని బయటికి రిలీజ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా అనెలిడ్స్ అండ్ యాంఫీబియన్స్. సో ముఖ్యంగా అనెలిడ్స్ అండ్ యాంఫీబియన్స్ లో మాయిస్ట్ స్కిన్ ద్వారా జరుగుతుందండి. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. సో చాలాసార్లు కాంపిటేటివ్ ఎగ్జామ్ లో ఇచ్చాడు. సో అనెలిడ్స్ అదేవిధంగా యాంఫీబియన్స్ లో మాయిస్ట్ స్కిన్ ద్వారా రెస్పిరేషన్ తీసుకోవడం జరుగుతుంది. అంటే శరీర ఉపరితల చర్మ శ్వాసక్రియ, దీన్ని చర్మీయ శ్వాసక్రియ అని చెప్పేసి అంటాము. ఎగ్జాంపుల్ కప్పలలో కానీ అదేవిధంగా అనెలిడ్స్ లో జరుగుతుంది. నెక్స్ట్ ఇకైనోడర్మ్స్. సో ఇకైనోడర్మ్స్ కనుక మనం చూసినప్పుడు, ఇకైనోడర్మ్స్ అంటే ప్రత్యేకంగా మనం చెప్పవచ్చు స్టార్ ఫిష్ అండి. సో స్టార్ ఫిషెస్ లో కనుక మనం చూసినప్పుడు వీటిలో డెర్మల్ పాపిల్లేస్ అనేటువంటి నిర్మాణాల ద్వారా ఇకైనోడర్మ్స్ అనేవి రెస్పిరేషన్ తీసుకోవడం జరుగుతుంది. వాటిని మనం పాపిల్లే అని చెప్పేసి అంటాం. పాపిల్లే వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఇన్సెక్ట్స్, కీటకాలు. సో కీటకాలు ఇన్సెక్ట్స్ లో ప్రత్యేకంగా ఫైలం మనకు తెలుసు ఆర్థ్రోపోడా అని కదా. సో ఆర్థ్రోపోడా అనేటువంటి ఫైలంలో ఇన్సెక్ట్స్ అనేటువంటి క్లాసెస్ చూస్తే వీటిలో ప్రత్యేకంగా ట్రాకియల్ సిస్టమ్ ఉంటుందండి. అంటే ట్యూబులార్ గా ట్రాకియల్ సిస్టమ్ ఉంటుంది. సో దాని ద్వారానే ఇవి రెస్పిరేషన్ తీసుకుంటే మనకి ఎగ్జాంపుల్స్ తెలుసు, కాక్రోచ్ కావచ్చు, మస్కిటో కావచ్చు. అండ్ మోస్ట్ ఆఫ్ ద ఎగ్జాంపుల్స్ ఆఫ్ ఇన్సెక్ట్స్ దే హ్యావ్ టేక్స్ ప్లేస్ ట్రాకియల్ సిస్టమ్. ఇది గుర్తుపెట్టుకోండి. సో అదేవిధంగా ఫిషెస్, ఫ్రాన్స్, టాడ్పోల్ లార్వాస్. సో ఫిషెస్ మనకు తెలుసు చేపలు, అదేవిధంగా ఫ్రాన్స్ రొయ్యలు, టాడ్పోల్ లార్వాస్. సో టాడ్పోల్ లార్వానే మనం కప్ప లార్వాలు అంటాం కదా. సో ఫ్రాగ్ యొక్క లార్వానే టాడ్పోల్ లార్వాస్ అంటాం కాబట్టి, సో దీస్ టాడ్పోల్ లార్వాస్ టేక్స్ ప్లేస్ బై రెస్పిరేషన్ టేక్స్ ప్లేస్ బై గిల్స్ ద్వారా, మొప్పల ద్వారానే రెస్పిరేషన్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఇన్ ద బర్డ్స్. సో బర్డ్స్ లో కనుక మనం చూస్తే పక్షులలో ఎయిర్ సాక్స్ విత్ లంగ్స్, వీటిలో వాయు కోశాలు కలిగి ఉంటాయి, సంచుల నిర్మాణాలు ఉంటాయి, అదేవిధంగా లంగ్స్ కూడా కలిగి ఉంటాయండి. సో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఎయిర్ సాక్స్ విత్ లంగ్స్, ఇలా లంగ్స్ అనేవి కలిగి ఉంటాయి. సో ఇవన్నీ మీరు చూసే ఉంటారు.
సో ఎయిర్ సాక్స్ విత్ లంగ్స్ అనేటువంటి నిర్మాణం కలిగి ఉంటుంది ఇన్ బర్డ్స్ లో. సో ఇది రెస్పిరేషన్ తీసుకున్నటువంటి ఆర్గాన్స్. అదేవిధంగా మమ్మేలియన్ లంగ్స్. సో మమ్మల్స్ అన్ని ఆల్వియోలై ద్వారా, సో త్రూ ఆల్వియోలై. సో ద స్ట్రక్చరల్ ఫంక్షనల్ యూనిట్ ఆఫ్ ద లంగ్స్ ఇస్ కాల్డ్ ఆల్వియోలై. సో ఇన్ ద మమ్మల్స్ టేక్స్ ప్లేస్ ఆల్వియోలై ద్వారా రెస్పిరేషన్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా లింబిలస్. సో దీన్ని మనం కింగ్ క్రాబ్ అంటామండి. సో కింగ్ క్రాబ్ కూడా సో కింగ్ క్రాబ్ ఇట్ ఈస్ లివింగ్ ఫాసిల్. దీన్ని మనం రెస్పిరేషన్ తీసుకుంటే బుక్ గిల్స్ ద్వారా రెస్పిరేషన్ తీసుకుంటాయి. అదేవిధంగా స్కార్పియన్, తేలు, మీకు తెలుసు స్కార్పియన్ అనేది బుక్ లంగ్స్ అంటే పుస్తకాహార లంగ్స్ ద్వారా ఊపిరితిత్తులు అని చెప్పేసి అంటాము. పుస్తకాకార ఊపిరితిత్తుల ద్వారా రెస్పిరేషన్ తీసుకుంటాయి. అండ్ అక్వాటిక్ మొలస్కన్స్ లో టినిడియా అటువంటి స్పెషలైజ్డ్ గిల్స్ లాంటి నిర్మాణం కలిగి ఉంటాయి. సో టినిడియా ద్వారా మొలస్కా జీవులు అనేవి రెస్పిరేషన్ తీసుకోవడం జరుగుతుందండి. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినప్పుడు ఇక్కడ ఎక్కువ అడిగినటువంటి ఆబ్జెక్టివ్ ఏంటంటే, ఎక్కువ ఇగో గుర్తుపెట్టుకోండి, ఫిషెస్ గురించి కానీ, అదేవిధంగా అన్లెట్స్ నుంచి కానీ, అదేవిధంగా లింబిలస్ నుంచి కానీ ఎక్కువ క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది. సో మీరు కొద్దిగా ఆ రెస్పిరేటరీ ఆర్గాన్స్ మీద కొద్దిగా ఫోకస్ చేయండి. అదేవిధంగా ఎక్స్క్రీటరీ ఆర్గాన్స్. సో ఇక్కడ మీకు తెలుసు ద నైట్రోజన్ వేస్ట్ మెటీరియల్స్ ఎక్స్క్రీట్ ఫ్రమ్ ద బాడీ. సో మన బాడీలోంచి వ్యర్థాలను బయటికి విడుదల చేయడాన్ని మనం ఎక్స్క్రీటరీ ఆర్గాన్స్ అంటాము. అందులో మీకు తెలిసినటువంటి విషయాల్లో ఇక్కడ నేమ్ ఆఫ్ ద ఆర్గానిజమ్స్ మనం చూద్దాం. సో నేమ్ ఆఫ్ ద ఆర్గానిజమ్స్ చూద్దాము. అదేవిధంగా వీటిలో ఒక ఎక్స్క్రీటరీ ఆర్గాన్స్ ఏంటో చూద్దామండి. సో రెస్పిరేషన్ అంటే గాలిని ఎలా పీలుస్తుంది అనే విషయం గురించి, ఆర్గాన్స్ గురించి మాట్లాడుతున్నాం. ఇక్కడ ఎక్స్క్రీటరీ ఆర్గాన్స్ అంటే వేస్ట్ మెటీరియల్ ప్రొడక్ట్ ని ఏ విధంగా విడుదల చేస్తాయి అనే విషయాన్ని ఆర్గాన్స్ మనం డిస్కస్ చేద్దాం. ఓకేనా. సో ప్రోటోజోవా, స్పాంజెస్, నిడేరియన్స్ అనేవి త్రూ ద బాడీ సర్ఫేస్ కానీ లేదా కాంటాక్ట్ బ్యాక్టీరియాస్ కానీ ప్రత్యేకంగా విసర్జక అవయవాలని కలిగి ఉంటాయండి. విసర్జక అవయవాలు. సో ఎక్స్క్రీటరీ ఆర్గాన్స్ గుర్తుపెట్టుకోండి. ఎక్స్క్రీటరీ, ఎక్స్ అంటే ఎగ్జిట్ అండి. ఎగ్జిట్ అంటే మలినాలని బయటికి పంపించేటువంటి ఆర్గాన్స్ మనం ఎక్స్క్రీటరీ ఆర్గాన్స్ అని చెప్పేసి అంటాం. ఇక్కడ రెస్పైర్ అంటే ఇంటేక్ ఆఫ్ ఎయిర్ ని తీసుకునేటువంటి ఆర్గాన్స్ ఏంటంటే ఇవి రెస్పిరేటరీ ఆర్గాన్స్ అని చెప్పేసి అంటాం. సో ఎక్స్క్రీటరీ అంటే మలినాలను బయటకు పంపించేటువంటి ఆర్గాన్స్ మనం డిస్కస్ చేస్తాం. అండ్ నెక్స్ట్ ప్లాటియల్మెంతిస్. సో ద ప్లాటియల్మెంతిస్ ఇవన్నీ కొన్ని ఇన్వర్టిబ్రేట్స్ ఉంటాయి అండ్ వర్టిబ్రేట్స్ ఉంటాయి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాలి. సో ఇన్వర్టిబ్రేట్స్ లో ప్లాటియల్మెంతిస్ లో ప్రత్యేకంగా ఫ్లేమ్ సెల్స్ ఉంటాయండి. సో ఫ్లేమ్ సెల్స్ ని మనం జ్వాలా కణాలు అంటాం. ఇవి ప్రోటోనెఫ్రిడియా అని కూడా చెప్పవచ్చు. అదేవిధంగా నిమటోడా. సో నిమటోడ్లో చూస్తే మనం ఆస్కారిస్ అంటాం ఎగ్జాంపుల్స్ లో. వీటిలో రెనిటీ సెల్స్ ఎక్కువ ఎన్సీఆర్ లో అనేటువంటి క్వశ్చన్స్ రెనిటీ సెల్స్ గురించి, ప్లాటియల్మెంతిస్ సెల్స్ గురించి అడుగుతున్నాండి. సో దీని కొద్ది మీరు ఫోకస్ చేయాలి. అదేవిధంగా అనెలిడ్స్. సో అనెలిడా అనేటువంటి ఫైలంలో ఉన్నటువంటి జీవులు నెఫ్రిడియా అంటే లైక్ ఎర్త్వామ్. మీరు ఇందులో ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు, ఎర్త్వామ్ తీసుకోవచ్చు, పాలిక్యూడ్ తీసుకోవచ్చు. సో వీటిలో ఎగ్జాంపుల్స్ అనేవి నెఫ్రిడియా ద్వారా మనకి ఎక్స్క్రీటరీ ఆర్గాన్స్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఆర్థ్రోపోడ్స్, ఫైలం ఆర్థ్రోపోడా. సో ఆర్థ్రోపోడా అటువంటి ఆర్గానిజమ్స్ అనేటువంటి మనకి ప్రత్యేకంగా ఫ్రాన్స్ కావచ్చు, కాక్రోచ్ కావచ్చు, బటర్ఫ్లైస్, మస్కిటోస్. సో వీటి బెస్ట్ ఎగ్జాంపుల్ లెపిస్మా, సిల్వర్ ఫిష్, ఇవన్నీ. సో దే ఆర్ ద ఎక్స్క్రీటరీ ఆర్గాన్స్. మాల్ఫీజియన్ ట్యూబుల్స్, కాక్రోచ్ లో మాల్ఫీజియన్ ట్యూబుల్స్ ద్వారా జరుగుతుంది. కోక్సై గ్లాన్స్ మనం క్రాబ్స్ అని చెప్పవచ్చు. యాంటీనరీ గ్లాన్స్ ఫ్రాన్స్ కూడా చెప్పవచ్చు. వీటిలో ఎగ్జాంపుల్స్. అండ్ కమింగ్ టు మొలస్కన్స్ అని, మొలస్కా అనేటువంటి ఫైలంలో చూస్తే మెటానెఫ్రిడియా ద్వారా రెస్పిరేషన్ తీసుకోవడం జరుగుతుంది. మొలస్కా అనేటువంటి ఫైలంలో మెటానెఫ్రిడియా ద్వారా రెస్పిరేషన్ ఎక్స్క్రీటరీ సిస్టమ్, ఎక్స్క్రీటరీ ఆర్గాన్స్ అనేవి కలిగి ఉంటాయి. అదేవిధంగా ఇకేనోడెర్మేటా. సో ఇకేనోడెర్మేటాలో ఎక్స్క్రీటరీ ఆర్గాన్స్ అనేవి వాటర్ వాస్కులర్ సిస్టమ్ ద్వారానే ఎక్స్క్రీటరీ ఆర్గాన్ సిస్టమ్ అనేది జరుగుతుందండి. అదేవిధంగా హెమికార్డేట్ అంటాం. సో హెమికార్డేటాలో ఎగ్జాంపుల్ కనుక మనం చూస్తున్నప్పుడు ప్రోబోసిస్ గ్లాండ్ ఉంటుందండి. లైక్ ప్రోబోసిస్ గ్లాండ్ అంటే ఈ విధంగా మీరు డయాగ్రామ్ కనుక అబ్జర్వ్ చేసినప్పుడు ఇలా ప్రోబోసిస్ గ్లాండ్ ఉంటుంది. దీన్నే మనం బెస్ట్ ఎగ్జాంపుల్ గా బెలనో గ్లాసెస్ అని చెప్పేసి అంటాము. సో విచ్ ఇస్ యాక్ట్ యాజ్ ఏ ఎక్స్క్రీటరీ ఆర్గాన్. ప్రోబోసిస్ గ్లాండ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది కూడా క్వశ్చన్ అడగడం జరిగింది, గుర్తుపెట్టుకోండి నీటిలో. సో ద ప్రోబోసిస్ గ్లాండ్ యాక్ట్ యాజ్ ఆర్గానిజం షోస్. ఎగ్జాంపుల్స్ ఇచ్చాడండి. ఎగ్జాంపుల్స్ హెమికార్డేటా, ఎగ్జాంపుల్ వీటిని బెలనో గ్లాసెస్,
బెలానో గ్లాసెస్ అని చెప్పేసి అన్నాము. అదేవిధంగా సెఫలోకార్డియట్ లో సెలెనోసైట్స్ ఉంటాయండి. మనకి సెఫలోకార్డియట్స్ యాంఫియాక్సిస్ బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాము. అదేవిధంగా కార్డియట్స్ లోకి వచ్చేసరికి లైక్ మనకి ఫిషెస్, యాంఫిబియన్స్, రెప్టైల్స్, ఏవ్స్ అండ్ బర్డ్స్ ఆల్సో. ఇక్కడ మనం చూసినప్పుడు కిడ్నీస్ ఆర్ ద ఎక్స్క్రీటరీ ఆర్గాన్స్. సో ఇవన్నీ ఎక్స్క్రీటరీ ఆర్గాన్స్ అండి, విసర్జక అవయవాలు చూడొచ్చు. సో కిడ్నీలో ఉన్నటువంటి మనకు తెలుసు రెప్టైల్స్ కావచ్చు, బర్డ్స్, అదేవిధంగా మ్యామెల్స్, ఇవన్నీ వీటన్నిటిలో ఎక్స్క్రీటరీ ఆర్గాన్స్ కిడ్నీ అనేది జరగడం జరుగుతుంది. సో కిడ్నీలో స్ట్రక్చరల్ ఫంక్షన్ యూనిట్ ఆఫ్ ద కిడ్నీస్ ఆఫ్ నెఫ్రాన్స్ అనేవి కలిగి ఉంటాయండి. సో నెఫ్రాన్స్ అనేవి ట్యూబులర్ స్ట్రక్చర్స్ కలిగి ఉంటాయి కాబట్టి సో నెఫ్రాన్స్ అనేవి వీటిని ప్రత్యేకంగా కిడ్నీ అని చెప్పొచ్చు. ఏ పెయిర్ ఆఫ్ కిడ్నీస్ అనేవి జరగడం జరుగుతుంది. సో రెస్పిరేటరీ ఆర్గాన్స్ కి ఎక్స్క్రీటరీ ఆర్గాన్స్ యొక్క డిఫరెన్సెస్ మీరు అబ్జర్వ్ చేయాలి. అదేవిధంగా ఏ ఆర్గానిజమ్స్ లో ఏ ఆర్గాన్స్ ఉన్నాయి అనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఈ కాన్సెప్ట్ ని మీరు కొద్దిగా ఫోకస్ చేస్తారని ఆశిస్తున్నాను. ఈ వీడియో కనుక చూస్తున్న వాళ్ళు ముందుగా మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్.